హాయ్ అండి, వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్. ఈరోజు నేను ఆలూ మిక్చర్ చేస్తున్నానండి. ఇది ఏ విధంగా చేసుకోవాలో వీడియోలో ప్రాసెస్ చూపిస్తాను. ఆలూ మిక్చర్ చేసుకోవటానికి 1/2 kg బంగాళాదుంపను పొట్టు తీసి ఇలా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నానండి. ఇలా పొట్టు తీసుకున్న బంగాళాదుంపను తురుముకోవాలండి. ఇలా తురుముకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని మళ్ళీ వాటర్లో వేసి ఒకసారి కడిగేసుకోవాలి. ఇలా బంగాళాదుంప తురుముని కడిగేసుకున్న తర్వాత వాటర్ మొత్తం పిండేసుకొని ఒక పొడి క్లాత్ మీదకి వేసుకోవాలి. బంగాళాదుంప తురుముని ఇలా క్లాత్ మీద వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి. చూశారు కదండి, 10 నిమిషాల పాటు ఫ్యాన్ గాలికి ఆరటం వల్ల తడి మొత్తం ఆరిపోయింది. ఇప్పుడు దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. బంగాళాదుంప మిశ్రమాన్ని వేయించుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బంగాళాదుంప తురుముని ఆయిల్లో వేసుకోవాలి. చూశారు కదండి, ఇలా కలర్ చేంజ్ అయితే చాలు. ఇప్పుడు వీటిని తీసేస్తున్నాను. అలాగే రెండో రౌండ్ కూడా వేసుకుంటున్నాను. ఇలా వేయించుకున్న బంగాళాదుంప తురుములోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత స్పైసీకి సరిపడా కారం వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుంటున్నాను. చాట్ మసాలా వేసుకున్న తర్వాత వేయించిన పల్లీలు వేసుకుంటున్నాను. బంగాళాదుంపను వేయించిన ఆయిల్లోనే పల్లీలు, కరివేపాకు వేయించుకున్నానండి. ఇలా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూశారు కదండి, ఆలూ మిక్చర్ని ఈ విధంగా చేసుకొని డబ్బాలో వేసుకొని ఒక 15 రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.